హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తంగా 8 మంది మృతి చెందారు. మరికొంతమంది గాయాలయ్యాయి. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. షాక్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల్లో 2 ఏళ్ల బాలుడు ఇరాజ్, 7 ఏళ్ల బాలిక రితా గుప్తా ఉన్నారు. రాజేంద్ర కుమార్, సుమిత్ర, మున్నిభాయ్, అభిషేక్ మోదీ, అర్జుషి జైన్, శీతల జైన్లు మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారులను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు కిషన్ రెడ్డి. బుల్జలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తంగా 8 మంది మృతి చెందారు. మరికొంతమంది గాయాలయ్యాయి. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. షాక్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల్లో 2 ఏళ్ల బాలుడు ఇరాజ్, 7 ఏళ్ల బాలిక అర్హాది గుప్తా ఉన్నారు. రాజేంద్ర కుమార్, సుమిత్ర, మున్నిబాయ్, అభిషేక్ మోదీ, ఆరుషి జైన్, శీతల్ జైన్లు మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు కిషన్ రెడ్డి.